బుజ్జి మనం ట్రూత్ ఆర్ డేర్ గేమ్ ఆడదామారా? అష్టాచెమ్మ ఆడదామని నువ్వు ఇప్పుడేందో కొత్తగా గీ ఆట ముగటేసుకున్నావు. అడిగిన దానికి సమాధానం చెప్పు ఫస్ట్. అయితే ఆటకు శంకరావం పూరించి మిత్రమా. ఆట రూల్స్ తెలుసు కదా, నిజాయితీగా సమాధానం చెప్పాలి, లేకపోతే చెప్పిన పనిని ధైర్యంగా చెయ్యాలి. ఎవరిని పట్టుకొని ఏం అడుగుతున్నావు? నీతికి నిజాయితీకి మారు పేరు ఈ బుజ్జమ్మ, ధైర్యానికి బ్రాండ్ అంబాసిడర్ కూడా ఈ బుజ్జమ్మే. అయితే నిన్ను చూసే కావచ్చు ఈ ఆటకు పేరు పెట్టింది, కానీ ఫస్ట్ ట్రూత్ తోని మొదలు పెడదాం. ఓకే. నీ ముంగట పోయేటోళ్ళ జేబులకేంచెల్లి 500 నోటు కింద పడితే ఏం చేస్తావు? 50-50 వేసి 200 నీకిస్తా, 300 నేను ఉంచుకుంటా. కానీ పోగొట్టుకున్న వాళ్ళకైతే ఏనంటావు? అంతేగా అంతేగా. కానీ ఈ అన్న మాత్రం 4 లక్షల విలువైన బంగారాన్ని తీసుకుపోయి ఏం చేసిండో చూడు. కొందరు తొవ్వ మీద వారేసుకున్న బంగారాన్ని, చెత్త కుప్పల పోగొట్టుకున్న బంగారాన్ని తీసుకుపోయి నిజాయితీగా పోలీసులకు అప్పచెప్పిండ్రని పక్క రాష్ట్రాలున్నోళ్ల వార్తలు బగ్గనే చూసినాం కదా ఈ నడుమ. అయితే మన రాష్ట్రంలో కూడా గసొంటి మంచోళ్లు తిరుగుతూనే ఉన్నారు. దానికి నిదర్శనం పోలీసుల చేతుల మీదకెంచెల్లి నగదు బహుమానం అందుకున్న గీ ఆటో వాళ్ళనే. పట్నంలా ఆటో నడుపుకుంటాడట. అయితే కర్ణాటక నుంచి వచ్చిన గీళ్లు బంగారం ఉన్న బ్యాగును ఊబర్ ఆటోల్నే మర్చిపోయినరట. కానీ అన్న మాత్రం అల్లకించి ఈసం కూడా ముట్టకుండా తీసుకుపోయి నిజాయితీగా సైఫాబాద్ పోలీసులకు అప్పచెప్పిండట. ఇగాళ్ళు ఎంక్వైరీ చేసి పోగొట్టుకున్నోళ్ళని పిలిపించి 4 లక్షల విలువైన బంగారంతోని పాటు అందులున్న 3500 రూపాయలని కూడా వాళ్ళ చేతిలో పెట్టిండ్రు. ఇక డ్రైవర్ నిజాయితీని మెచ్చి పోలీసులే షాక్ అయినరు. అంతేకాదు జేబులకెంచి సొంత పైసల్ని బహుమానంగా ఇచ్చేసరికి ఉబ్బి తబ్బిబ్బైండు ఆటో వాళ్ళ. అయితే దొరికిన సొమ్మును తిరిగిచ్చిన గీ అన్న ఎంత గ్రేటో, పోయిన సొమ్మును తిరిగి పొందిన గీళ్లు అంతకంటే అదృష్టవంతులని